హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లో రూపేష్ కుమార్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు, మెగ్గర్ గురించి అండ్ పొటెన్షియోమీటర్ గురించి చెప్పండి అని. లాస్ట్ వీడియోలో మెగ్గర్ గురించి చెప్పాను, ఈ వీడియోలో పొటెన్షియోమీటర్ గురించి చెప్తాను. అసలు పొటెన్షియోమీటర్ అంటే ఏంది, ఎక్కడ వాడతారు అని చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు కానీ చూస్తే ఫ్రెండ్స్, ఇది పొటెన్షియోమీటర్ యొక్క డయాగ్రామ్. మెయిన్గా పొటెన్షియోమీటర్ ఎందుకు యూస్ చేస్తారంటే అన్నోన్ ఈఎంఎఫ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ యొక్క పొటెన్షియోమీటర్ని యూస్ చేస్తాం. బేసిక్ డయాగ్రామ్ ఇది. నేను మీ బ్రీఫ్గా చెప్తాను. అది కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక బ్యాటరీ ఇస్తాము. బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి ఇంకో బ్యాటరీ సెల్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత ఒక గ్యాల్వనోమీటర్ కనెక్ట్ అయి ఉంటుంది. గ్యాల్వనోమీటర్ తర్వాత స్విచ్, యాక్చువల్గా అయితే కీ అన్న స్విచ్ అన్న ఒకటే. దాని తర్వాత ఇది ఏదంటే యాక్చువల్గా దీని పేరు ఏంటంటే స్లైడింగ్ వైర్ అని. స్లైడ్ వైర్ అంటాం దీన్ని. ఈ స్లైడ్ వైర్ అంటే అది కనెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు దాన్ని కూడా చూపిస్తాను బ్రీఫ్గా. అది కనెక్షను చూడ్డానికి ఒక ట్యూబ్ లైట్ లాగా ఉంది, కానీ యాక్చువల్గా కనెక్షన్ మెయిన్ ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే, దీని నుంచి ఇంకొక కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి మళ్ళీ ఇది లోపల ఇంటర్నల్గా షార్ట్ అయి ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత ఇది కనెక్ట్ అయి ఉంటుంది. దీని నుంచి ఇంకో దానికి వెళ్తుంది. సిరీస్ కనెక్షన్లో లాగా కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా చూడ్డానికి. అండ్ దెన్ దాని తర్వాత ఇది షార్ట్ అయి ఉంటుంది. ఇలా వచ్చేసి చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన సప్లై ఇలా వెళ్ళేసి మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా కనెక్షన్ అయి ఉంటుంది లోపల ఇంటర్నల్గా. అండ్ దెన్ దాని తర్వాత ఇది బి అనుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీనిపైన మనం ఎక్కడో చోట ఒక పాయింటర్ అనేది పెట్టుకుంటాం. ఆ పాయింటర్ అనేది ఏందని బ్రీఫ్గా చెప్తాను మీకు. ఇలా వచ్చిన సప్లై ఏదైతే ఉంటుందో అది స్విచ్కి. అండ్ గ్యాలోనోమీటర్ చాలామంది ఏమనుకుంటారంటే అది వోల్టేజ్ని మెజర్ చేస్తుంది అనుకుంటారు. గ్యాలోనోమీటర్ చెప్పాలంటే అది కరెంట్ని మెజర్ చేస్తుంది. ఎంత కరెంట్ ఉండేది, అది మిల్లీ యాంప్సా లేకపోతే మెగా యాంప్సా అని. మ్యాక్సిమం మిల్లీ యాంప్సే మనం చూసేదైతే మిల్లీ యాంప్స్ని మెజర్ చేయడానికి వాడతారు. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే స్విచ్ ఓపెన్లో ఉంది కాబట్టి నీకు ఏదైతే సప్లై ఇచ్చానో ఆ సప్లై వచ్చిందంతా నాకేమవుతుంది, ఈ స్లైడ్ వైర్ గుండా వెళ్ళి దాని తర్వాత ఇది ఆర్ అంటే వేరియబుల్ రెసిస్టరు, ఏబి అంటే ఏదైతే వైర్ అన్నోన్ వైరు, జే అంటే ఏంటంటే ఈ యొక్క కాంటాక్ట్ మనం ఏదైతే వైర్ ఉంటుందో ఈ వైరింగ్ తీసుకొని మనం ఈ స్లైడ్ వైర్ మీద ఎక్కడో చోట ఒక పాయింట్ పెట్టుకోవచ్చు. అండ్ ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్టాండర్డ్ సెల్ అని మీనింగ్. ఇది కూడా ఏంటంటే ఒక చిన్న టైప్ ఆఫ్ బ్యాటరీ. అండ్ బి అంటే కానీ మనకు ఆల్రెడీ మనకు తెలిసి ఇది ఒక బ్యాటరీ అని. అండ్ జీ అంటే గ్యాలోనోమీటర్, ఇది ఫ్రెండ్స్ ఇది జీ గ్యాలోనోమీటర్. అండ్ ఆర్ అంటే వేరియబుల్ రెసిస్టర్. అండ్ కీ అంటే కీఆర్ స్విచ్ అని చెప్పి ఇందాకనే చెప్పాను. ఎప్పుడైతే నేను సప్లై అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే షార్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకేమవుతుంది, సప్లై అనేది ఇలా వెళ్ళేసి అండ్ దీని గుండా వెళ్ళి ఈ బ్యాటరీ గుండా వెళ్ళి దాని తర్వాత గ్యాలోనోమీటర్లో వెళ్ళిపోయి సప్లై దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా జేకి వస్తుంది. జేకి వచ్చిన తర్వాత జే అంటే దానికి మీనింగ్ ఏంది, ఇక్కడ ఏదో ఒక చోట నేను పాయింట్ చోట వైర్ మీద కాంటాక్ట్ ఇస్తాను. కాంటాక్ట్ ఇచ్చింది కాస్త నాకేమవుతుంది, ఇలా వెళ్ళి ఈ యొక్క వేరియబుల్ రెసిస్టర్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోతుంది. నెగిటివ్కి వెళ్ళిపోయినప్పుడు నాకేమైంది, క్లోజ్డ్ సర్క్యూట్స్ ఫామ్ అయినాయి. ఎప్పుడైతే ఈ పాయింటర్ మీద నేను ఈ యొక్క పాయింటర్ యాక్చువల్గా అయితే ఇది ఓపెన్ చేశాను అనుకోండి, అంటే పాయింటర్ నాకు ఇక్కడే ఉంది, ఈ వైర్ ఏదైతే ఉందో ఇదే ఆ యొక్క స్టాండ్ అనుకోండి. ఫస్ట్ దీనికే నాకు వైర్ కనెక్ట్ అయింది అనుకోండి. నేను ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు నాకు ఈఎంఎఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఎప్పుడైతే నేను క్లోజ్ చేశానో అప్పుడు సమ్ ఈఎంఎఫ్ ఉంటుంది కదా, ఆ ఈఎంఎఫ్ ఈ యొక్క ఈఎంఎఫ్కి ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు ఈ యొక్క గ్యాలనోమీటర్లో రీడింగ్ అనేది నాకు ఎంత చూపిస్తుంది అంటే 0 చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెవెల్, ఇది ఒక పాయింట్ లెవెల్, ఇంకో పాయింట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క ఈఎంఎఫ్ అండ్ ఈ యొక్క ఈఎంఎఫ్ ఏదైతే నాకు ఈఎంఎఫ్ ఉంటుందో ఈ వేరియబుల్ రెసిస్టర్ వేరీ చేసినప్పుడు నాకు ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఈ యొక్క స్టాండర్డ్ సెల్లోని యొక్క వాల్యూ అండ్ ఈ యొక్క వాల్యూ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, యాక్చువల్గా V ఈజ్ ఈక్వల్ టు ఏంది ఫ్రెండ్స్, I/R. అంటే ఏంటంటే వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్, వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి ఇది యాక్చువల్గా A నుంచి Jకి లెంత్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా లెంత్ ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, పాయింటర్ని వేరీ చేసినప్పుడు నాకేమవుతుందంటే రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. రెసిస్టెన్స్ కూడా చేంజ్ అయ్యింది అంటే ఆ వైర్కి ఉన్నది సమ్ రెసిస్టెన్స్ అండ్ కరెంట్ లెవెల్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నాకేమవుతుంది అంటే వోల్టేజ్ లెవెల్ కూడా నాకేమైనట్టు కరెంటు చేంజ్ అయింది, రెసిస్టెన్స్ కూడా చేంజ్ అయింది. ఎందుకు, నేను పాయింటర్ని మూవ్ చేయడం వల్ల. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ చేంజ్ అయిందో అప్పుడు ఈ యొక్క వోల్టేజ్ నాకు ఏదైతే వాల్యూ ఉందో అండ్ ఈ యొక్క వోల్టేజ్కి అంటే ఈ యొక్క ఈఎంఎఫ్కి దీని యొక్క ఈఎంఎఫ్కి ఎప్పుడైతే
ఈక్వల్ అవుతుందో, ఈక్వల్ అయినప్పుడు నాకు ఈ యొక్క గ్యాలనోమీటర్లో నాకు వాల్యూ అనేది 0 చూపిస్తుంది. అప్పుడు నాకు బ్యాలెన్స్ అయిందని అంటే కండిషన్, అంటే ఇది ఒక ఈఎంఎఫ్ అండ్ ఈ యొక్క ఈఎంఎఫ్ నాకు ఈక్వల్ అయ్యాయి అని చెప్పి ఈ గ్యాలనోమీటర్ నుంచి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే కరెంట్ని మెజర్ చేస్తుంది గ్యాలనోమీటర్ అనేది. ఇప్పుడు నాకేమవుతుంది నెక్స్ట్, దీనికి ఒక ఫార్ములా ఉంది, V0 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే అట్లాస్కి కనుక్కోవాల్సింది నేను ఏంది అన్నోన్ ఈఎంఎఫ్స్నే కనుక్కుంటున్నా. సో కాబట్టి ఇది ఒక మీరు కన్నా చూస్తే కన్నా ఇది ఒక బేసిక్ ఫార్ములా ఫ్రెండ్స్, V0 × I0 అని. యాక్చువల్గా అయితే ఈ ఫార్ములాకి తగ్గట్టు ఏంటంటే ఈ జేకి తగ్గట్టు ఈ యొక్క స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఫార్ములా ఇది, అంటే సైంటిస్టులు డెవలప్ చేసింది. V0ని కనుక్కోవడానికి. V0 అంటే ఏంది, అన్నోన్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. సో కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు 1.0183/A. ఈ యొక్క I0 అనేది ఎక్కడ వస్తుందంటే నాకు గ్యాలనోమీటర్లో చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఈఎంఎఫ్ చేంజెస్ డిఫరెన్స్ ఉందనుకోండి, డిఫరెన్స్ వచ్చేప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క వాల్యూస్లో చేంజెస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 volts వచ్చింది, 2 volts ఉంది, నేను ఇక్కడ 1.5 ఇచ్చాను అనుకోండి ఈ యొక్క బ్యాటరీ సెల్లో. అప్పుడు నాకేమవుతుంది, వెంటనే నాకు గ్యాలనోమీటర్లో డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. ఆ డిఫ్లెక్షన్ని మనం ఇక్కడ నోట్ చేసుకొని ఫార్ములా ప్రకారంగా డివైడ్ చేస్తే నాకు అన్నోన్ వోల్టేజ్ వస్తాయి, అన్నోన్ ఈఎంఎఫ్స్ వస్తాయి. అట్లా లేదు, నేను ఈ యొక్క పాయింటర్ని చేంజ్ చేసినప్పుడు ఏదైతే ఉందో చేంజ్ చేసినప్పుడు నాకు 1.5 ఇక్కడ వచ్చింది అండ్ 1.5 ఇక్కడ వచ్చింది. అప్పుడు నాకేమవుతుంది, బ్యాలెన్స్ అయిపోయింది, గ్యాలనోమీటర్లో 0 చూపించింది. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ యొక్క ఫార్ములా అనేది దీనికి అప్లికబుల్ అవ్వచ్చు. బట్ కాకపోతే ఏంటంటే వాల్యూ అనేది నాకు చూపించదు, ఇక్కడ 0 ఉంది. ఎనీథింగ్ బై 0 అనుకోండి, నాకేమవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫినిటీ ఎంతైనా ఉండొచ్చు అని చెప్పి. సో కాబట్టి దీన్ని బట్టి ఈ యొక్క ఈఎంఎఫ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు పొటెన్షియోమీటర్ అనేది యూజ్ చేసుకుంటాం. బట్ కానీ ప్రాక్టికల్గా ఏదైతే చూస్తామో ఆ పొటెన్షియోమీటర్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే బయటికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఈ యొక్క పైన ఒక వేరియబుల్ నాబ్ ఉంటుంది, ఇలా దీన్ని మనం తిప్పచ్చు. దాని కింద వచ్చేసి ఇలా ఉంటుంది, 3 points ఉంటాయి. ఈ 3 points 3 విధాలు కనెక్ట్ అయి ఉంటాయి. వేరియబుల్ రెసిస్టర్ అని చెప్పొచ్చు. దీనికి కనెక్షన్స్ ఇస్తాం, మనం ఎప్పుడైతే రొటేట్ చేస్తామో దాంట్లో వోల్టేజెస్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ప్రాక్టికల్గా చేసి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. బట్ కాకపోతే మనము థియరీ పార్ట్గా నేర్చుకోవాల్సింది ఇది ఫ్రెండ్స్. ఈ యొక్క మెయిన్ ఏంటంటే మనము లాస్ట్కి డిఫైన్ చేసేది ఏంటంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద వైర్ విల్ బీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది వైర్ అని చెప్పి. యాక్చువల్గా అయితే ఇదేంది ఎస్ అంట, ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏది బ్యాటరీ కదా ఫ్రెండ్స్. ఎనర్జీ ఏముంటుంది దీనికి కూడా ఏంటంటే IR అనేది ఉంటుంది. దీనికి IR అనేది ఇది యాక్చువల్గా అయితే సెల్ కాకుండా కొంతమంది ఏమంటారంటే ఈ అని కూడా అంటారు. నేనేమనుకుంటా అంటే I × R దీంతో ఉంటుంది. బట్ కానీ ఈ పైన పార్ట్ చూస్తే దీనికి బ్యాటరీ ఉంది యాజ్ వెల్ యాజ్ కండక్టర్ కూడా ఉంది. ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నాకేమవుతుంది, దీనికి V అనుకోండి, V ఈక్వల్ టు I × R × L. మీరు కన్నా చూస్తే IR కాన్స్టెంట్ అయిపోతే నాకేమవుతుంది, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E ఈజ్ నథింగ్ బట్ ఏంది ఫ్రెండ్స్ I × R. బట్ కాకపోతే కాన్స్టాంట్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ కాన్స్టాంట్స్ని కన్నా రిమూవ్ చేస్తే నాకు డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు యాక్చువల్గా అయితే V ఈజ్ ఈక్వల్ టు I × R అండ్ E ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఉందో మనం చేసేది లెంత్ని బట్టే కాబట్టి ఈ స్టాండర్డ్స్ E అన్నా S అన్నా ఒకటే అనుకుంటే ఈ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్కి తగ్గట్టు I × R × L అని మీనింగ్. ఎందుకంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ మనం చూసేది ఎక్కడంటే ఇక్కడ, ఇంతకుముందు ఇక్కడ రాశాను, అది మిస్టేక్, ఫాస్ట్లో రాశాను. మనం ప్రాక్టికల్గా చూస్తే మనం ఈ యొక్క లెంత్ని బట్టే కాబట్టి ఈ యొక్క దీంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేది V ఈజ్ ఈక్వల్ టు E అని అంటే అప్పుడు వాల్యూ ఏమవుతుంది, ఈ IR కాన్స్టెంట్ అయిపోతే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అని ఫ్రెండ్స్. L అని మీనింగ్. ఎందుకంటే మీరు ఎంత వోల్టేజ్ అయితే ఇస్తారో దానికి తగ్గట్టు లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఏకి జేకి, ఈ జే అంటే ఏంటంటే పాయింటర్ అని. పాయింటర్ యాక్చువల్గా నేను ఇక్కడ పెట్టాను, యాక్చువల్గా అయితే అది ఇక్కడ ఉండాలి. ఈ పాయింటర్కి ఉన్నటువంటి లెంత్ని బట్టే నాకు ఎంత వోల్టేజ్ ఉండేది మనకు డిఫైన్ చేస్తుంది. ఈ యొక్క పొటెన్షియోమీటర్ గురించి ఈ పొటెన్షియోమీటర్ యూజ్ చేసుకొని మనము అన్నోన్ ఈఎంఎఫ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైతే బోత్ ఇన్పుట్ అండ్ ఇక్కడ ఈఎంఎఫ్లు ఈ యొక్క బ్యాటరీస్ యొక్క వోల్టేజ్లు రెండు ఈక్వల్ అవుతాయో, ఈక్వల్ అయినప్పుడు ఈ యొక్క గ్యాలనోమీటర్లో నాకు కరెంట్ రేటింగ్ చూపించదు. అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అయింది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే డిఫరెన్స్ చూపించిందో ఈ గ్యాలనోమీటర్లో ఎనీథింగ్ సమ్ కరెంట్ వాల్యూ చూపించిందో, డిఫ్లెక్షన్ అయినప్పుడు ఏంటంటే ఈ యొక్క బ్యాటరీలోని వోల్టేజ్ అండ్ ఈ యొక్క బ్యాటరీలోని వోల్టేజ్ కరెంటు ఏవైతే ఉన్నాయో రెండు ఈక్వల్ కాదు అని చెప్పి మనకి ఈ యొక్క పొటెన్షియోమీటర్ చెప్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో రూపేష్ అడిగిన నా టాపిక్ పొటెన్షియోమీటర్. ఇందులో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బ్రీఫ్గా చెప్పాను ఫ్రెండ్స్ దీని గురించి. అండ్ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.